ఈ వరరాజస్వామి ఇక్కడికి ఎక్కడ ఎలా వెలిసాడు ఇక్కడ అంటే 1358 లోపల 1158 సంవత్సరం లోపల పెరమాల పండిత గూడ వంశీయులు కరణాలు వాళ్ళు ఎలా వెళ్ళి వరదరాజస్వామి వాళ్ళది కేశంపేట మహబూబ్ డిస్ట్రిక్ట్ కేశంపేట వాళ్ళది అని చెప్పి చెప్తుంటారు. అక్కడ వందల కుటుంబాలు వాళ్ళ ఇలా వెళ్ళి వరదరాజస్వామి. వరదరాజపురం కోనేరు ఇక్కడ ఏంటంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 దిక్కుల ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇది కొంచెం పరిశుభ్రంగా లేదు. 1250 13వ శతాబ్ద కాలంలో గూడూరు కాకతీయుల పరిపాలన కాలంలో నిర్మించిన వరదరాజ ఆలయం, వరదరాజపురం, మార్కూర్ మండలం, సిద్దిపేట జిల్లా. దీనికి సంబంధించిన గుడి విశేషాలు, మన ఆలయ నిర్మాణం, దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. నాతోటి మీరు కూడా వచ్చేసేయండి. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరదరాజపురం, మార్కూర్ మండలం. పన్నెండు 13వ శతాబ్ద కాలంలో గూడూరు కాకతీయుల కాలంలో నిర్మించిన వరదరాజ గుడి, వరదరాజపురం, మార్కూర్ మండలం, సిద్దిపేట జిల్లా. ఈ ఆలయాన్ని మీరు కూడా రండి, మాతోటి చూద్దాం. ఐదు తంతలు అవుతుందట. 500 పూజారులు. 5వ తంత అవుతుందట. అది 800 సంవత్సరాల చిల్లర అయింది. అది పంతులు చెప్తే అంత చదువుతారు, బుక్కులు చదువుతారు, పంతులు చెప్తాడు. మనకి చెప్తాడు 800 సంవత్సరాలు దాటింది. ముసలమ్మ గారు చెప్పింది. పంతులు చదువుతాడు, ఇప్పుడు మనకు చెప్తాడు. వాళ్ళ మన్మడు ఉండు, ఆయన పేరు వరుణ్, ఆయన చెప్తాడు. The storms we chase are leading us, and love is all we'll ever try.
ఇట్లా చెప్పులు వేసుకొని చదువుకోవాలా మరి? సిద్దిపేట జిల్లా మాత్పూర్ మండలం వరదరాజపూర్. ఈ వరదరాజపూర్ గ్రామంలోని వరదరాజస్వామి ఆలయంలో ఉన్నాం. ఈ గుడి యొక్క విశేషాలు, ఈ ఆలయ చరిత్ర, ఇక్కడ ఉన్న అయ్యగారి మాటల్లో విందాం, మనం పూర్తిగా తెలుసుకుందాం. నాతో మీరు కూడా తెలుసుకోండి. రండి, చెప్పండి. ఇక్కడ పూర్వము ఈ వరదరాజస్వామి ఇక్కడికి ఎక్కడ ఎలా వెలిసాడు ఇక్కడ అంటే 1358 లోపల 1158 సంవత్సరం లోపల పెరమాల పండిత నుంచి గూడ వంశీయులు కరణాలు వాళ్ళు ఎలా వెళ్ళి వరదరాజస్వామి వాళ్ళది కేశంపేట, మహబూబ్ డిస్ట్రిక్ట్ కేశంపేట వాళ్ళది అని చెప్పి చెప్తుంటారు. అక్కడ 100 కుటుంబాలు వాళ్ళ ఇలా వెళ్ళి వరదరాజస్వామి అక్కడ వెళ్ళి గుడి కట్టుకుందామని చెప్పి అనే దాంతో కంచి వెళ్ళేసి, తమిళనాడులో కంచి వెళ్ళేసి ఈ మూల విగ్రహాలన్నీ ఎడ్ల బండిపై తీసుకొని వస్తున్నారు. అయితే తీసుకొచ్చేటప్పుడు ఊరికి తీసుకురాకూడదట, నిత్య నైవేద్యం సమర్పించుకుని తీసుకొని రావాలి. ఎక్కడైతే రాత్రి అవుతుందో అక్కడ పడుకోవడం, తెల్లవారి మళ్ళీ స్వామి నైవేద్యం పెట్టడం, అలా ప్రయాణం కావడం. అలా వస్తూ ఎడ్ల బండ్ల పైన వస్తూ ఉంటే కొంతకాలం గడిచిపోతూ ఉంది. ఈ మార్గానికి వచ్చేసరికి ఇదంతా పెద్ద అడవి, గుట్టలు ఇవన్నీ కూడా. ఇది ఒకప్పుడు ఊరు లేకుండా ఇక్కడ ఈ అడవిలో ఒక మోటబావి ఉండేనట. ఆ మోటబావి దగ్గరికి వచ్చేసరికి ఆ బండ్లు ఇప్పుకున్నారు. రాత్రి అని చెప్పేసి సాపాటు చేసి పడుకున్నారు. పడుకున్న తర్వాత స్వామి వరదరాజస్వామి కళ్ళలో వెళ్ళాడు ఆ పెరుమాళ పండితుడు. నేను అక్కడికి రాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే గుడి కట్టండి అని చెప్పేసి. తెల్లవారిన తర్వాత వచ్చిన విషయం అంతా ఆ పని వాళ్ళకు, ఆ పూజారికి చెప్పేసి వాళ్ళు నమ్మలేదు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ అడవి కాదు, దొంగల రాజ్యం, పెద్ద పెద్ద గుళ్ళు గుట్టలు ఉండేవి. ఈ మన రాజ్యంగా ఇక్కడ ఎక్కడ గుడి కడతాం ఇక్కడ అని చెప్పేసి ఆ మాట నమ్మకండి అని చెప్పేసి మళ్ళీ స్వామి నైవేద్యం పెట్టుకుని సాపాటు చేసేసి ప్రయాణం అవుదామంటే బండి కదలటం లేదు. ఇక అక్కడే ఆగిపోయింది బండి. బలవంతాన కదిలిసి చేస్తే ఆ బండి ఒక పోలుగా ఇరిగిపోయిందట. ఇరిగిపోయేసరికి మళ్ళీ ఎలా ప్రయాణం చేస్తామని చెప్పేసి దగ్గర ఎర్రవల్లి ఉంది పక్క గ్రామంలో. ఎర్రవల్లి వెళ్ళేసి ఆ పోలుగార బాగించుకొచ్చేసి బండికి ఫిట్ చేసేసరికి మళ్ళీ సాయంకాలం రాత్రి అవుతుంది. మళ్ళీ రాత్రి ఎలా ప్రయాణం చేస్తామని చెప్పేసి యథాప్రకారంగా సాపాటు చేసేసారు, పడుకున్నారు. మళ్ళీ అదే ప్రకారంగా ఈ వరదరాజస్వామి ఆ పెరమాళ పండిత్ కళ్ళలో వెళ్ళేసి నేను అక్కడికి రాను అని తీసుకుపోవడం ఈ తరం కాదు, ఇక్కడే ఉంటానని చెప్పి మళ్ళీ చెప్పాడట. మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ చెప్పాడు ఆ దొరగారు పెరమాళ పండిత్ ఆ పని వాళ్ళందరికీ కూడా స్వామి రానంటున్నా తరం కాదు అంటున్నాడు అని చెప్పేసి. మళ్ళీ ప్రయాణం అయ్యే టైంకి ఎంత లాగినా బండి కలడం మళ్ళీ కూడా ఇరిగిపోయింది పోలుగర్ర. ఇక లాభం లేదని చెప్పేసి గుడి కట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు అందరూ కూడా. అక్కడ ఉండే కొంతమంది మోటాబా దగ్గర పని వాళ్ళు వ్యవసాయదారులు ఉంటారు అక్కడ, వాళ్ళని అడిగారట గుడి కట్టాలి స్వామి ఇక్కడ ఉండిపోతా అంటున్నారంటే ఈ వెంకటాపురం నవాబు దగ్గర వెళ్ళి అడగండి స్వామి ఇస్తారని చెప్పారు వాళ్ళు. అదే ప్రకారంగా ఈ పెరమాళ పండితు ఆ పూజారి కొంతమంది పని వాళ్ళంతా వెళ్ళేసి ఆ నవాబు దగ్గర వెళ్ళేసి విషయం అంతా అతను చెప్పారు. మా ఇళ్ళవేలుపు తీసుకువెళ్తున్న బండి ఇక్కడ ఆగిపోయింది మార్గ మధ్యంలో, గుడి కడదామని తీసుకువెళ్తే బండి కలగటం లేదు, ఇక్కడ ఉండిపోతా అన్నాడు స్వామి. వెనక్కి వచ్చే స్వామి స్థలం ఇచ్చి గుడి కడతామని చెప్పారట నవాబు. అందేమన్నాడంటే నా జాగిరి లోపల నువ్వు గుడి కడతా అంటున్నావు కనుక నీకు ఒక పరీక్ష పెడతా, ఆ పరీక్షలో నెగ్గినట్టయితే నువ్వు ఎంత స్థలం పెడితే అంత స్థలం నీకు ఇస్తావు అని చెప్పాడు నవాబు. సరే అని చెప్పి ఏ పరీక్షను సిద్ధమని చెప్పాడు పెరమాళ పండితుడు. అదేంటంటే బ్రహ్మముహూర్తం ఇక్కడికి రావాలి నువ్వు. బ్రహ్మముహూర్తం అంటే 3:30-4 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినట్టయితే నిప్పుల కుప్పటి నెత్తులో పెట్టుకొని నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తే అందులో నీ స్థలం ఇస్తావని చెప్పాడు. ఆ పరీక్షకు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చెప్పిన ప్రకారంగానే ఈ పెరమాళ పండిత్ అక్కడికి చేరుకున్నాడు. వెంకటాపురము పెద్ద నిప్పుల కుంపడి నెత్తి పైన పెట్టారు. ఎక్కడ తిరుగుతాడో తెలుసుకోవాలని చెప్పి ఇద్దరు పని వాళ్ళు ఇబ్బంది ఇచ్చాడట నవాబు.
అలా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటలు తిరిగాడట. ఆయనకు దాహం లేదు, ఆకలి లేదు ఆ టైం వరకు. అలా తీసుకొచ్చేసి ఆయన ముందు దింపేసరికి అతని భక్తికి మెచ్చుకున్నాడు నా బాబు. మెచ్చుకొని నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసావో అంతవరకు ఈ స్థలం నీకు ఇచ్చేసినప్పుడు నీ స్వామికి ఈ జాయిలో ఎక్కడైనా గుడి కట్టుకోమని చెప్పేసాడట. అప్పుడు వెంటనే కొలిపించేసి 1400 ఎకరాల స్థలం వచ్చేసింది స్వామికి. ఆ స్థలంలో ఎక్కడ గుడి కట్టాలంటే బండి ఎక్కడైతే ఆగిపోయింది అక్కడ గుడి కడదామనుకున్నారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతుంది అక్కడ గుడి. అక్కడ స్వామిని తీసుకొచ్చిన స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ పూజారి మందికి కావాలంటే తమిళ అక్కడి నుంచే స్వామి వచ్చాడు కనుక అదే ప్రకారం స్వామికి జరగాలి కార్యక్రమాలు చెప్పేసి పూజాలు 16 కుటుంబాల పూజాలు ఇక్కడ స్టార్టింగ్ లోపల. అలా పూజలకు నిత్య నైవేద్యం అన్ని ఏర్పాటు చేసేసారు. పని వాళ్ళము తీసుకొచ్చారు ఇక్కడికి. ఎందుకంటే బంటువాడు, సాకులేవాడు, మంగళ అందరూ కావాలి కదా. ఆ ఊళ్ళో జీతబత్యాలంటే ఏమీ లేవు. ఈ స్వామికి ఇన్ని ఎకరాల జాగా ఉందని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం జాగా చేసి ఈ జాగా దున్నుకోవాలి, స్వామికి సేవ చేయాలి. అలా చేస్తూ కొంతకాలం గడిచిపోయింది. ఇక నిత్య నైవేద్యాలు సేమ్ కంచెలో ఉన్నట్టుగానే బ్రహ్మోత్సవం జరుగుతూ ఉన్నాయి. ప్రతి వైశాఖ పౌర్ణానికి కంచి గరుడోత్సవము, తెల్లారి మరుసటి రోజు రథోత్సవం, ఈ రెండు చాలా గ్రాండ్గా ఉంటాయని ఇక్కడ ఉత్సవాలు. స్వామి గోవింద గోవింద. గోవింద. మీరు కళ్యాణం చేసుకోండి. కళ్యాణం చేసుకోండి అవును సార్, అవసరం. మర్చిపోయారు. పెద్ద మంచి కూడా పెట్టే పాప ముచ్చిన మీద పడి మర్చిపోయింది. ఇదంతా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు ఆయన చేసి ఇది మన కేసీఆర్ గారు కేసీఆర్ కట్టేసి అంటే ఇప్పుడు ఎండోమెంట్ కాదే కళ తీసుకున్నా, కళ వేరే ఉంది. ఎండోమెంట్ అనేది ఎండోమెంట్లో ఆదాయం నేను చేరేట వాళ్ళు అలా జరిపిస్తూ ఉన్నారు కార్యక్రమాలు. కొంతకాలం గడిచిపోయింది. మధ్య లోపల ఆ ప్రేమాల పండిత్ మనవడు శ్రీరామ్ పండిత్ హైదరాబాద్ హుజూర్ దగ్గర రాయడానికి ఉండేవాడట. అలా ఒక రోజు రాస్తూ మధ్యలో చేతులు ఇలా నలిపాడట అని అడిగిండట. శ్రీరామ్ ఎందుకు అలా నలుపుతున్నావు, ఏమైందంటే కంచి లోపల మా ఇళ్ళ వెలుపు వరదరాజస్వామి బట్టలు అంటుకుంటే నేను ఆడుతున్నా అని చెప్పిండట. ఆయన ఆశ్చర్యపోయాడట. మనం ఉన్నది హైదరాబాద్లో, కంచి తమిళనాడులో ఉంది. బట్టలు అంటుకోవడం ఏంటి, నువ్వు ఆర్పడం ఏంటి, ఆశ్చర్యం కాకపోతే అంటే లేదు చూడండి అని చెప్పేసి 2 చేతులు చూపిస్తే కాలిన బుగ్గలు వచ్చాయి అరి చేతి లోపల. ఆయన ఆశ్చర్యపోయారు. నిజంగానే బుగ్గలు వచ్చి కాలిన బుగ్గలు తెలుసుకో, నా కోరిక ఉంది అంటే తెలుసుకో, నిజమైతే నాకేమి ఇస్తావు చెప్పాను చెప్పి శ్రీరామ్ పండిత్ అడిగాడట. నిజమైతే నువ్వు ఏది కోరితే అది ఇస్తా, కానీ ఒకవేళ అబద్ధమైనట్టయితే అదే కంచి లోపల ఆ స్వామి గర్భగుడి కడప పైన మీ చేతితో నా తల చేయాలి, అక్కడ జీవన అక్కడే స్వామికి అర్పించేస్తాను, నేను మళ్ళీ ఇంటికి రాను. సరే అది వద్దులే అనుకున్నాడు. నేను తెలుసుకోవాలని కోరికతోని పని వాళ్ళని పంపించాడు కంచి లోపలికి. అక్కడ ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళారు. పోయి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పెట్టి నిలబెట్టిందో వాళ్ళు వచ్చేసరికి అలాంటిది ఏం లేని చెప్పేవారు. ఈయన ఊరుకోలేదు శ్రీరామ్ పండిత్. లేదు వాళ్ళు ఎవరిని అడిగారేమో, మనమే వెళ్ళి కనుక్కుందాము అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు అందరు కలిసేసి కంచి వెళ్ళిన తర్వాత ఇలానే ఉంటే స్తంభాలు అక్కడ కూడా పూజలందరూ కూడా అక్కడ కూర్చోబెట్టి ఈయన చెప్పాడట. హుజూర్ చెప్పేసి వాళ్ళ నా మిత్రుడు ఇక్కడ స్వామివారి బట్టలు అంటుకుంటే ఆర్పిని అంటున్నాడు. నిజం చెప్పినట్టయితే మీ వంశం మాత్రం బాగుపడుతుంది, ఒకవేళ అబద్ధం చెప్పినట్టయితే నిండు ప్రాణం బలయ్యి మీ శాచే మీ వంశం మొత్తం నాశనం చేస్తా అని చెప్పేసరికి
అప్పటి వరకు ఎవరికి తెలియదు అక్కడ ఉన్న పూజారులందరూ కూడా. పెద్ద పూజారులు వేసి వచ్చి ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళేసి వచ్చాను. 5 నిమిషాలు కాకుండా ఒక రోజు మొత్తం ఉండమన్నా ఉంటాం, కానీ మాకు నిజం తెలియాలి. సరే అని చెప్పేసి అప్పుడు ఆ పెద్ద పూజారి ఇంటికి వెళ్ళేసి విషయం అంతా చెప్పిండట. అలాంటి టైంలో నేను వెళ్ళేసరికి స్వామిని బట్ట అంటుకున్నది, కానీ ఇలా నలిపింది సగం. బట్ట అంటుకుని మొత్తం కాలిపోవాలి, సగం ఆరిపోయింది. ఇదంతా స్వామి ఇలా కావచ్చు, కానీ స్వామిని బట్ట అంటుకుంటే మరి సంప్రోక్ష ప్రతిష్ట అవన్నీ కావాలి. ఇక్కడ ఆదాయం అంతంత మాత్రమే. కనుక నేనే బట్ట తీసుకొచ్చేసి ఎవరు తిరగకుండా పెట్టారో అడుగు పెట్టేసిన. ఇక్కడ పలానా రాజ్యం నుంచి ఒక భక్తుడు నేనే ఆర్పణ వచ్చాడు. ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పకుండా ఉంచినందుకు నన్ను ఏం శిక్షిస్తారు? ఒకవేళ ఇప్పుడు నిజం చెప్తే నన్ను శిక్షిస్తారు, ఒక చెప్పకుండా అతడు బలైపోతాడట. ఏం చేయాలంటే భార్య అన్నాడట, శిక్షిస్తే మనకు శిక్షిస్తారేమో కానీ నిన్ను ప్రాణ బలైతే మన వంశానికి చేటు కదా అండి అని చెప్పేసి ఆ బట్ట తీసుకొచ్చేసి భర్త చేతులు పెడితే సాయంకాలం బట్ట తీసుకొచ్చేసి ఆ హుజూర్ చేతులు పెట్టి, అయ్యా నా తప్పు క్షమించండి, ఆదాయం లేకపోవడం వల్ల ఇలా చేయవలసి వచ్చింది, కావాలని చేయలేదు, అలాంటి సమయంలో నేను వచ్చేసరికి బట్ట అంటుకున్నాను నిజమే అని చెప్తే అప్పుడు ఆ హుజూరు ఆ శ్రీరాముడి దగ్గర కౌలించుకొని, నీ భక్తి చాలా గొప్పది, నేను తెలుసుకోలేకపోయినా నీకేం కావాలో కోరుకోవాలి, ప్రమోషన్ కావాలన్నా డబ్బు కావాలని ఏం కావాలంటే ఆయన అన్నాడు శ్రీరామ్ పండితో, ఆ స్వామి మా ఇలా వెలుపు వరదాయ స్వామి దయ వల్ల అందరి కుటుంబాలు చాలా బాగున్నాయి, ఎవరికి ఏం లోటు లేదు. కానీ మా దగ్గర గుడి కడదామని చెప్పేసి మా తాతగారు తీసుకొస్తుండే స్వామిని పెద్ద అడవి లోపల బండి ఆగిపోతే చిన్న గుడి కట్టాను. అలా కాకుండా అవి వరదాయ స్వామికి ఈ కంచుడు ఎలా ఉందో అలా గుడి కట్టి బండి నాకు అన్నాడట. నీకోసం కోరలేదు, స్వామి కోసం కోరావు కనుక డబ్బిచ్చే బాధ్యత నాది, గుడి కట్టించిన బాధ్యత నీదంటే శ్రీరామ్ పండిత్ ఇంత పెద్ద గుడి మని చేశాడు. ఈ బండ అంతా ఇక్కడే చేరి ఇక్కడే గుడి కట్టారట. ఈ గుడి కట్టడానికి 2 సంవత్సరాల పైన పట్టిందని చెప్తూ ఉంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వంశపారం ధర్మకర్తలు వాళ్ళు. మేము 6 కుటుంబాలంటే ఇక్కడ ఆదాయం జీతభత్యాలు ఏమి లేవు, కొంతమంది ఉద్యోగులైతే అలా వెళ్ళిపోతూ వచ్చారు. ఒక మా నలుదిగ వంశం మేము మాత్రం అన్నదమ్ములు ఇద్దరం ఇక్కడ స్వామి సేవలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ఉత్సవాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉత్సవాలు అయితే అవుతుంటాయి. ఏది కోరితే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. వరందాదాతి వరదాతి, వరాలు ఇచ్చేవాడది స్వామి. మీరు ఎన్ని తరాల నుంచి ఉంటారు ఎవరు ఇక్కడ? మేము దగ్గర మా తాత వాళ్ళు ఇచ్చారని చెప్తారు. దాని మీద 5వ తరం ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటివరకు నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రీరామ్ పండిత్ అనే అయ్యారి కాలంలో ఇది కట్టిరు కదా, మీకు ఏమన్నా సంవత్సరము ఆ ఐడియా ఉన్నది ఏమన్నా గుర్తు? 1358 అని చెప్తారు. 1358 ఈ గుడి నిర్మాణం చేశారు. అంతకుముందే ఆ గుడి కట్టారు. అంటే వీళ్ళ చరిత్ర ఉంది స్వామికి. అంటే అంతకంటే ముందే గుడి ఉన్నది, కానీ తర్వాత పునరుద్ధరణ చేసుకొని పెద్దగా కట్టారు. మన దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని కంచి ఎంత ప్రసిద్ధి చెందిందో, మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మార్కూరు మండలం వరదరాజపూర్లో వరదరాజ స్వామి ఆలయంలో తెలంగాణ కంచిగా మనం గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆలయ స్ట్రక్చర్, దీని విశేషత ఎంతో గొప్పగా ఉంది. అలాగే ఇక్కడ మనకు వెండి బల్లి, బంగారు బల్లి కంచిలో ఉన్నట్టుగా మీరు ఖచ్చితంగా మన ఈ తెలంగాణ వాసులు కంపల్సరీ ఖచ్చితంగా చూడవలసిన ఈ ప్రసిద్ధ క్షేత్రం. రైట్ సైడ్లో ఉంటాయి బాగా. నేను చూసిన పంచాలి తాతలు ముందు లేకుండానట.
మధ్యలో తీసుకొచ్చి పెట్టుకున్నాం విగ్రహాలు. ఇది వెండి బంగారు బల్లి వెండి తొండ 2 టైమ్స్ ఎక్కపోయారు. లోపల వెండి ఆభరణాలు వడ్డానాలు పోయినాయి, మంగళసూత్రాలు పోయినాయి, కిరీటాలు పోయినాయి, అన్నీ పోయినాయి. అందుకే ఇప్పుడు బంగారు ఇక్కడ ఆయన సంవత్సరానికి మాత్రం పెడతారు తీసుకొచ్చేసి. వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి పెడతారు ఉత్సవాలప్పుడు మాత్రం. అన్నీ మొత్తం అందుకే ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఇయర్కి సీసీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడు అంతకుముందు లేకుండే ఇష్టారాజ్యం. ఇవన్నీ పాములు ఇవన్నీ తిరిగేది, పెద్ద పెద్ద పాములు, నాగుమాములు, పెద్ద అడవి కాదు ఇదంతా, అడవి లోపల తిరిగేది. అంతే అంతకుముందు లేకుండా అంతా అది చిన్న చిన్న, అది ఊరు చిన్న, గుడి పెద్దది ఇక్కడ. అందువల్ల ఊరు వాళ్ళు ఎక్కువగా రారు గుడికి, అంతే వేరే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అంత పెద్ద జాతర అయితే కూడా తక్కువ, ఊరు వాళ్ళు తక్కువ, వేరే ఊరు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు ఇక్కడ. గుడి మాత్రం మస్తు పెద్ద, బ్రహ్మాండంగా చాలా పెద్ద. చెప్తున్నాం ఇలాంటి స్తంభాలు 1000 స్తంభాలు మొత్తం టోటల్ 1000 స్తంభాలు. అక్కడ చెప్పాను, ఇక్కడ కూడా చుట్టూ మంటపాలు చిన్న చిన్నవి ఉండే. అయితే ఈ డెవలప్ విషయంలో దాన్ని తీసేశారు అన్నట్టు. మళ్ళీ గుడి జరిగి సరిపోదు అని చెప్పేసి గోడ తీసి గోడ జరిపి కట్టిన తర్వాత లోపల మళ్ళీ మంటపాలు వస్తాయి. చుట్టూ 12 ఆలయాలు కడతారు ఇక్కడ. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని ఒక్కొక్కడు మెల్లమెల్లగా చేసుకుంటూ పోతారు. చాలా టైం పడుతుంది. చాలా అన్ని పోయినాయి. ఏదో మధ్య కొన్ని పెట్టుకుని అనిపించాను ఇక కొంతకాలం. అందరికేం తెలియదు నాకు, అందరూ ఒకే రకం ఉంటారు. ఆయన ఒక్కరి మాత్రం రామాంజేశాలని తెలుసు ఆయన. నేను అమ్మాలి వాళ్ళు, ఎవరైనా నమ్మాలి వాళ్ళు. ఒక ఫోటో తీయాలి. ఇవి ఎప్పటియో చెప్పనా, 1750 1800 ఆ కాలంలో చేసినాయి ఇవి. అంతకుముందు ఇక ఎందుకంటే ఇవి మేము దీనికి సేమ్ ఈ చిత్రశైలి మాకు ఎక్కడ కనబడుతుంది అంటే ఖమ్మం జిల్లా, అక్కడ రాములవారి ఆలయం ఉంటుంది. ఇవే సేమ్, కాకపోతే పెద్ద మానెత్తుంటాయి. సేమ్ ఆర్కిటెక్చర్, సేమ్ విధి విధానం ఇదే. అవి నవాబుల కాలంలో చేసినాయి ఇవి, అంతకుముందు లేవు. అయితే మేము ఎట్లా అంటే, మేము అక్కబారు చెప్పింది కాదు ఇది, మేము ఎట్లా గుర్తుపట్టామంటే అంత ఫస్ట్ నుంచి అందరు ఏమనంటే ఫస్ట్ ఈ పెరుమాళ పండిత్ తెచ్చిన విగ్రహమే అనుకున్నారు. అయితే గుడి డెవలప్ అయ్యేటప్పుడు ఏమైందంటే ద్వారపాలకులు పెట్టారు అక్కడ బయట, ఆ గోడ తీస్తుంటే అంత తీస్తుంటే మొత్తం ఇంత పెద్దగా గోడకే రౌతికే చెక్కిన ద్వారపాలకు బయటపడ్డారు, ఇంత పెద్ద గోడకు. అయితే మేము ఇంత స్వామి చిన్న స్వామికి అంత పెద్ద ద్వారపాలకులు ఉండరు, స్వామి పెద్ద హైట్ ఉండి ఉంటాడు. అది మనకి ఇంకా వచ్చే చూపించుకోవాలి కదా మనం, అట్లా పడేసి ఎట్లా ఇది మా తాతలు తెచ్చిన విగ్రహాలని చెప్పి వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు నీట్గా. ఈ గుడి కూడా అంటే నరసింహ అంటారు. మన ఆధ్యాత్మిక చరిత్ర ప్రకారం 700-800 ఘన చరిత్ర ఉన్న ఈ వరదరాజ స్వామి ఆలయం అయితే దీనికి ఉన్న చరిత్ర ఆధారం ప్రకారం 1400 ఎకరాలు దీనికి భూదానం చేసిరంట. స్వామికి 1400 ఎకరాల స్థలము సేకరించారు ఆ రోజుగా గుడి కట్టిన తర్వాత నిత్య నైవేద్యానికి అని చెప్పేసి కొన్ని 18 ఎకరాల తరిపులను తీశారు. పూజాలకు దాని నుంచి ఒడ్లు ఇవ్వాలి, పూజారికి ఇవ్వాలి, దాంట్లో నిత్య నైవేద్యము స్వామి చేత బట్టి అందరూ ఏర్పాటు చేసుకోవాలి. అలా పంటకు 10 పుట్ల అని చెప్పేసి ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు కొంతకాలం ఇచ్చారు. దగ్గర ఇప్పుడు 25-30 సంవత్సరాలు అవుతుంది ఇవ్వకుండా. వాళ్ళే తినుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు. గుండెతో దుఃఖ అయిపోయింది. 1400 ఎకరాల స్థలం ఎక్కడ పోయిందనంటే ఊరు వారంతా అక్కడక్కడ వచ్చేసి అంత ఆక్రమించుకున్నారు, పట్టాలు చేసేసుకున్నారు, కొంతమంది అమ్ముకొని తింటున్నారు కూడా. ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఏం చేయటం లేదు, చూస్తున్నారు కొట్టున్నారు తప్ప ఎవరేం పట్టించుకోవటం లేదు. ఇప్పటికీ ఈ అయ్యగారుల పరిస్థితి ఎలా ఉందంటే, మనం వస్తుంటే ప్రాంగణంలో ఆ 100 ఏళ్ళ క్రితం నిర్మించిన వాటిలోనే
వర్షం పడితే అంత ఉడుస్తుంది ఇల్లంతా. వర్షం పడదనుకోండి మొత్తం ఉడుస్తుంది. కొంచెం అందరి నుంచి అదే తాత ముత్త నుంచి అదే ఇంట్లో ఉంటుంది. తరతరాల నుంచి వాళ్ళు అదే ఇంట్లో నుంచి వండుకుంటున్నారు. ప్రభుత్వం ఇటువంటి వాటిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేవుడు ఉంటే సరిపోదు కదా, దానికి మంత్రాలు చేసి అయ్యగారు లేకపోతే దేవుడు శూన్యమే. సో ఇటువంటి అయ్యగారి పరిస్థితులు ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ఒకసారి వాళ్ళు ఉంటున్న ఇల్లులు కూడా చూపెడతాం మీకు ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఇక్కడ వరదరాజస్వామి ఆలయంలోని పంతులు గారు అయ్యగారి ఇల్లు ఒకసారి మీరు చూడండి. వారి బాధ, వారి ఆవేదన మనకు అర్థమవుతుంది. సిద్దిపేట జిల్లా మార్కూరు మండలం వరదరాజపురంలోని వరదరాజస్వామి ప్రధాన ఆలయం నుంచి మనం కోనేరు వెళ్ళే మార్గంలో అద్భుతమైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉన్నది. మీరు రండి నాతోటి. మీరు కూడా రండి లోపలికి. ఏం దేవుడు ఉన్నాడు రా లోపల? లక్ష్మీ నరసింహస్వామి అంట. వరదరాజపురంలో మనకు ప్రధాన ఆలయం అక్కడ ఉన్నది. సో దీనికి మనం కోనేరు వెళ్ళే దారిలో వరదరాజపురం మా ఊరి కోనేరు. నాలుగు ద్వారాలతో ఉత్తరం తూర్పు పడమర నాలుగు దిగడానికి ఎక్కడానికి బాగుంది. చాలా పెద్ద కొంచెం చూస్తే బాగుంది. వరదరాజపురం కోనేరు ఇక్కడ ఏంటంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 దిక్కుల ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇది కొంచెం పరిశుభ్రంగా లేదు. వీటిని చేసుకొని పూర్వ వైభవం తెచ్చుకొని ఇది బాయా? ఈతలు కొడతారా దీంట్లో? నీకు వచ్చా ఈత రాదా? నేర్చుకోవాలి నువ్వు. కోనేరు పక్కపంటి ఉన్న బాయి, మెట్లున్నాయి దిగడానికి ఎక్కడానికి. మంచి ఈత కొట్టడానికి బాగుంది. అభిలాష్ దీంట్లోనే ఈత కొడతారంట. ఎండి తొండుంది, అది కూడా ఏదన్నా కష్టాలు ఉంటే కూడా సగం కష్టాలు ఆయన కూడా తొలగిస్తాడు. ఏ కాలంలో కట్టిరేమన్నా మీకు తెలుసా? తెలియదు బిడ్డ. ఇప్పుడు నా అమ్మగారు చెప్పంగా విన్నా. అప్పుడు మాకు ఇల్లు కొనగొడితే గుళ్ళు ఉండింటి, ఆమెను అడిగింటి 5 తంతలు అవుతుందట. 5 తంతలు పూజారులు 5వ తంత అవుతుందట. అది 800 సంవత్సరాల చిల్లర అయింది. అది పంతులు చెప్తే
అంత చదువుతారు బుక్కులు చదువుతారు పంతులు చెప్తారు మనం చెప్తారు 800 సంవత్సరాలు దాటింది ఇది ముసలమ్మ గారు చెప్పింది. పంతులు చదువుతాడు ఇప్పుడు మనకు చెప్తాడు. చెప్తాడు వాళ్ళ మన్మడు ఉండు, ఆయన పేరు వరుణ్, ఆయన చెప్తాడు ఏ దేవుడు ఎట్లా వచ్చిండు ఎట్లా ఇదయ్యిండు యాడూసిపోయింది ఆయన యాడ నుంచిండు. మీరు దేశాల పంట కంచి వడరాయ స్వామి కంచి వడరాయ స్వామి హోటల్ లేదో నరసింహస్వామి ఆయన కాడ మంచిగా అనిపించింది. ఇది ఊరు లేదన్నప్పుడు నా పెళ్ళి అయినప్పుడు ఒక్క 10-20 ఇండ్ల కంటే ఎక్కువ లేవు. కదే ఉన్నాయి. ఇదంతా నా గుడుము కట్టినా ఉంది. నన్ను గిటెందుకు ఇచ్చారు దేవుడా అని ఏడ్చిన. 4వ తంతే మేము ఇప్పుడు చేయబట్టి గుడిలో మేము గుడిలో దేవాలయంలో పూజారితనము పంతులు ఎంతో మేము పోయి తాళం తీసి ఊడిస్తే పంతులు పోయి పూజ చేస్తారు. మేము ఇప్పుడు మాకు తెలిసిన వరకు నుంచి 4వ తంతి ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యం గురించి వీళ్ళు బాసన్లు కూడా తమ్మిస్తారు. పోయి మేము పోయి ఊడిచి అంత పూజ అంత అంత మేము సభలో మంచిగా నీట్గా చేసినట్టు పంతులు ఆరగిస్తాడు. మీ తీర్థం పెడతాడు. కూడా మాకు ఆయన లేని ఇది లేని మేము బతకలేము. అందరు ఉడతారు మస్తు ఉడతారు. ఇక్కడ అంటారు అక్కడ అంటారు పన్నెండు అంటారు ఏం అంటారు పూజలు అంటారు రోగాలు అంటారు నొప్పులు అంటారు ఉరుకుతా చేసేయాలి. మేము ఇప్పుడు ఆయన దేవుని బట్టి వాళ్ళ నమ్మకం మీద మేము మా పిల్లలు జరిగి మేమైతే నమ్మకం మీద బతుకుతాం. ఎప్పటికొకరు వస్తూనే ఉంటారు. ఎప్పటికొకరు అందులో ఉంటారు. ఎప్పటికీ 24 గంటలు వాళ్ళనే ఉంటారు. అన్ననే తింటారు, అన్ననే పడుకుంటారు. వీడికి కూడా ఇప్పుడు ఈ పూజ చేయని వీడికి కూడా భక్తులు ఎక్కువ వస్తారు. చాలా బాగుంది. ఇచ్చేనే మేము మా పిల్లల్ని నిన్న అయింది పూజ నిన్న అయింది.